ఆత్మానుభవాలు ఎకోస్ ఆఫ్ ద సోల్ అనే ఈ పుస్తకాన్ని రచించింది ఎకో బోడెన్ గారు. దీనిని తెలుగులోకి అనువదించినది వాడపల్లి శిరీష శ్రీరామ్ గారు. ఈ 7వ భాగంలో 2వ అధ్యాయమైన ఆత్మలోకం కంటిన్యూ చేద్దాం. మైకేల్ మళ్ళీ నన్ను త్వరగా రమ్మని ఒత్తిడి చేశాడు. నేను దేహానికి తిరిగి వెళ్లేలోపు దేవదూత నాకింకా ఏమేమి చూపించదలుచుకుందో అడిగాను. ఆత్మలోకం అనేక విభాగాలుగా విభజించబడిందని, ఒక్కొక్కరికి ఒక్కొక్కరిలా ప్రతిబింబిస్తుందని చెప్పింది. మనం భూమి మీద ఎటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నామో, ఎటువంటి ఎరుకను కలిగి ఉన్నామో దానిని బట్టి మనం ఆత్మలోకంలో ఏ విభాగానికి చెందిన వారమో నిర్ణయించబడుతుంది. ఒకవేళ భూమి మీద జీవించినంత కాలం నువ్వు కష్టజీవివి, పరమ భక్తుడివి అయినట్లయితే మరణానంతరం ఆ విభాగానికే తీసుకుని వెళ్లబడతావు. దేవదూత నాకు దొంగలు, బిచ్చగాళ్లు నివసించే విభాగాన్ని చూపించింది. అది వారి వాస్తవికత అని చెప్పింది. రోజంతా వారు ఒకరి నుంచి ఒకరు దోచుకుంటూ, భిక్షాయాటన చేస్తూ అలా జీవించగా కొన్నాళ్లకు ఆ జీవన విధానానికి విసుగు చెంది బయట వారిని వేరొక జీవన విధానం గురించి అడిగి తెలుసుకుంటారు. ప్రతి ఆత్మ వారి ఎదిగిన స్థితిని బట్టి అంతకన్నా గొప్ప వాటిని అన్వేషిస్తూ నిత్యం వారి వాస్తవికతను మార్చుకుంటూ ఉంటుంది. భూమి మీదలాగే ఆత్మలోకంలో కూడా అందరూ వారి వారి నమ్మకాలను పెంపొందించుకుంటూనే ఉంటారు. చిట్ట చివరిగా ఆత్మ పరమాత్మ స్థితిని చేరుకుంటుంది. ఆత్మలోకంలో ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క తరగతి గది, ఆ విభాగంలో వారి వాస్తవికతను తెలియజేసే ఒకానొక బోధకుడు ఉంటారు అని దేవదూత చెప్పింది. ఆత్మ ఎదుగుతున్న కొద్దీ కొన్ని విభాగాల అవసరం ఉండదని కూడా చెప్పింది. వివిధ రకాల విభాగాలు, వాటికి వివిధ వాస్తవిక దృక్పథాలను కలిగి ఉండడం నాకు కొంచెం క్లిష్టంగా ఉందని దేవదూతతో చెప్పగా, దానికి ఆమె భూమి మీద కన్నా క్లిష్టమేమీ కాదని చెప్పింది. ఆత్మల లోకంలో ప్రతి ఒక్కరూ ఎదుటివారి విభాగాల గురించి, వాస్తవిక దృక్పథం గురించి పూర్తి ఎరుకతో ఉంటారని చెప్పింది. నువ్వు వేరొకరి విభాగానికి వెళ్ళినప్పుడు వారి నమ్మక వ్యవస్థకు, నీ నమ్మక వ్యవస్థకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇలా ఉండడం సర్వసాధారణం. కానీ భూమి మీద క్లిష్టంగా ఉండడానికి కారణం అందరికీ ఒకే వాస్తవిక దృక్పథం ఉందని భావిస్తుంటాం. కానీ నిజానికి అలా ఉండదు. భూమి మీద చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. ఎందుకంటే ఎదుటివారి నమ్మకాలను ఒప్పుకోవడం మనకు కష్టంగా ఉంటుంది. వారు కూడా మనలాగే ఆలోచించాలని, ప్రవర్తించాలని కోరుకుంటాం, భావిస్తుంటాం. నేను దేవదూతను సినిమా నటుల గురించి అడిగాను. ఎందుకంటే నాకు సినిమాల మీద ఆసక్తి ఎక్కువ. దేవదూత నాతో సినిమా వారికి ఒక ప్రత్యేకమైన విభాగం ఉందని, ఒకవేళ వారు సినిమా రంగంలోనే మరుజన్మ తీసుకోవాలనుకుంటే ఆ విభాగంలోనే ఉంటారని, లేదంటే వారి వ్యక్తిత్వానికి, ఉద్దేశాలకు తగిన విభాగాన్ని ఎంచుకుని అందులో ఉంటారని చెప్పారు. నేను ఒక వ్యక్తికి ఆత్మ పరిశీలన, సైకిక్ రీడింగ్ చేస్తున్నప్పుడు జాన్ ఎఫ్ కెనడీ ఆత్మను చూశాను. నేను ఆయనని ఎంతకాలం జేఎఫ్కేగా ఉండబోతున్నారు అని అడిగినప్పుడు, ఎప్పటి వరకు అయితే ప్రజలు నన్ను జేఎఫ్కేగా చూడాలనుకుంటారో అంతకాలం నేను ఆత్మలోకంలో వేరో జన్మ తీసుకోకుండా ఇలాగే ఉంటానని చెప్పారు. కుటుంబ సభ్యులు, చుట్టాలు, తరువాత ప్రజలు ఎక్కువగా చూడాలని కోరుకునే వారిలో నేనే మొదటి వ్యక్తినని ఆయన చెప్పారు. ఆయన నాకు తాను చేతులు ఊపుతూ అందర్నీ పలుకరిస్తూ ఉన్నప్పటి ఒకానొక చిత్రాన్ని చూపించారు. అంతేకాక తాను చేస్తున్న దానికి తాను ఎంతో ఆనందంగా ఉన్నానని చెప్పారు. చాలా మంది నేను ఎల్విస్ ఆత్మను చూశానేమోనని అడుగుతూ ఉంటారు. నేను ఆత్మల లోకంలో ఆయనను చూశాను. ఆయన బాగానే ఉన్నారు. నాకు ఈ అనుభవం కలగడానికి 2 వారాల ముందు హాస్యనటుడు శామ్ కెన్నిసన్ మరణించడం జరిగింది. నేను కెన్నిసన్ అభిమానిని కావడంతో ఆయన ఎలా ఉన్నారో తెలుసుకోవాలని కుతూహలంగా ఉన్నాను. దేవదూతను ఆయన గురించి అడిగిన వెంటనే ఆయన ఉండే చోటుని చూపించారు. ఆయన ఒక దారి పక్కగా నించున్నారు. నాకు ఆయన నవ్వులు వినిపించాయి. మళ్ళీ ఆయన నవ్వులు అలా వినిపించగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆయన చుట్టూ చాలా ఆత్మలు నించుని ఉన్నాయి. భూమి మీద చేసిన మంచి పనులకు అందరూ ఆయనను అభినందిస్తున్నారు. నేను వారి మాటలకు ఆశ్చర్యచకితురాలనై దేవదూత వంక చూశాను. ఎందుకంటే శామ్ తన ప్రదర్శనల్లో చాలా కఠినంగా ప్రవర్తించేవాడు. అలాంటప్పుడు ఆయన భూమి మీద చేసింది గొప్ప పని అని ఎలా మెచ్చుకుంటున్నారు అన్న సందేహాన్ని వ్యక్తపరిచాను.
దేవదూత అప్పుడు నా వంక చిరునవ్వుతో చూసి, ఆయన భూమి మీదకు ఎందుకు వెళ్ళాడో ఆ పనిని పూర్తి చేశారని చెప్పారు. నమ్మక వ్యవస్థ, సిద్ధాంతాలను గురించి ప్రజలను ఆలోచింపచేయడమే ఆయన భూమి మీదకు వచ్చిన కర్తవ్యమని దేవదూత అన్నారు. అంతేకాక ఆ విషయాన్ని ప్రజలకు అందజేయడంలో ఆయన కఠినంగా ప్రవర్తించినప్పటికీ తన జన్మ ఉద్దేశాన్ని పూర్తి చేశారని చెప్పారు. ప్రజలు ఆయన ప్రదర్శనల నుంచి బయటకు వెళ్ళేటప్పుడు వారి నమ్మక వ్యవస్థను, సిద్ధాంతాలను గురించి మనసులో ప్రశ్నించుకునేవారని దేవదూత చెప్పింది. నేను ఆయన పెద్ద కోటును ధరించి, గుండ్రటి టోపీతో, టెన్నిస్ బూట్లు వేసుకుని ప్రజలను పలకరిస్తూ నవ్వడం చూస్తుండగా మా సోదరుడు మైఖేల్ కఠినమైన గొంతుతో నన్ను తిరిగి రమ్మని పిలిచాడు. నా శరీర పరిస్థితి విషమమవుతోందని అతని పిలుపుతో నాకు అర్థమయ్యింది. నేను వెంటనే వెలుగువైపు నుంచి వెనక్కి తిరిగి వెళ్లాను. నా కుడివైపు విశాలమైన మెట్లను చూశాను. ఆ మార్గం ఆత్మలోకంలోని ఉన్నత తలానికి దారి అని దేవదూత చెప్పారు. ఉన్నత తలంలో అందరికీ ఒకే వాస్తవిక దృక్పథం ఉంటుందని, ఆత్మ పరమాత్మ ఒకటేనన్న ఎరుకతో ఆనందంగా ఒకరితో ఒకరు ఎంతో శాంతిగా ఉంటారని దేవదూత చెప్పారు. నా అనుభవంలో ఈ రోజు మొదలుకొని చాలాసార్లు ఆ తలాన్ని చూశాను. ఆ తలంలో చాలా ఆత్మలు ఉన్నాయి. వారందరికీ తాము, పరమాత్మ, ఎదుటివారు ఒక్కరేనన్న ఎరుకను కలిగి ఉంటారు. ఆ తలం చాలా దివ్యంగా ఉంది. అతి తక్కువ సమయమే అయినా నేను అదంతా చూడగలిగాను. కాని జీసస్ నివసించే ప్రదేశాన్ని వదిలబుద్ధి కాలేదు. చిట్ట చివరిగా దేవదూతను ఆత్మలోకంలోనికి ప్రవేశించడానికి ఈ రాళ్లతో కట్టిన మార్గము ఒక్కటేనా అని ప్రశ్నించాను. దానికి ఆవిడ ఆత్మలోకంలోనికి ప్రవేశించడానికి అనేక మార్గాలు ఉన్నాయని, ఆ మార్గంలో ఇది కూడా ఒకటని చెప్పారు. కొన్ని ఆత్మలు నేరుగా ఆసుపత్రికి వెళతాయని, ఇంకొన్ని వాటి సుప్త చేతన మనసు తీసుకుని వెళ్లిన చోటికి వెళతాయని చెప్పారు. నాకు ఇంకా చెప్పాలనుకున్నారని, చూపించాలనుకున్నారని దేవదూత అన్నారు. కానీ ఇప్పటికే నా శరీరం చాలా బాధకు గురి అవుతున్నందువల్ల నేను తిరిగి రావాల్సి వచ్చింది. ఈ మాట పూర్తి అవుతుండగానే నా ఆత్మ శరీరంలోనికి తిరిగి ప్రవేశించింది. ఇలా ఎరుకతో నేను శరీరం నుంచి బయటకు వెళ్లడం కోసం నా ఆత్మశక్తిని పూర్తిగా ఉపయోగించాను. దానివల్ల నా శరీరం ఎంతో కష్టాన్ని ఎదుర్కొంది. నా శరీరం అస్తవ్యస్తమైన బొమ్మలాగా నిర్జీవంగా శక్తిహీనమైపోయింది. నా ఆత్మ శరీరంలోనికి తిరిగి ప్రవేశించాక నా నోట మాట రావడానికి కనీసం 20 నిమిషాలు పట్టింది. నా నాలుక బండబారిపోయింది. కళ్ళు తెరుచుకోకపోగా వెలుగును అసలు చూడలేకపోయాను. నా శరీరాన్ని కదల్చటం చాలా కష్టమయ్యింది. నేను మళ్లీ మామూలు మనిషిని అవ్వటానికి గంట పట్టింది. నేను 12 గంటలు ఏకధాటిగా నిద్రపోయాను. ఉన్నత తలం. ఆ తరువాత రోజులు గడవడం నాకు చాలా కష్టంగా అనిపించింది. నాకు భూమి మీద ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు. నాకు ఆత్మలోకానికి వెళ్ళిపోవాలని, అదే నా సొంతిల్లులా అనిపించింది. భూమి మీద జన్మించిన ఆత్మలు పడుతున్న సంఘర్షణ నేను అర్థం చేసుకోగలను. వద్దు అనుకుంటే అక్కడే ఆత్మలోకంలో ఉండిపోగలను. కానీ ఇక్కడ ఆత్మ పురోగతి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకే మనం ఇక్కడ జన్మించడం జరుగుతుంది. ఎరుకతో ఆత్మలోకానికి ప్రయాణించి ఇప్పటికీ 5 సంవత్సరాలు గడిచింది. నాలో ఆత్మలోకానికి వెళ్ళగలిగే శక్తి దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది. నాకు ఆత్మలోకంలోని ఉన్నత తలాలకు వెళ్ళి అక్కడ అంతా చూడాలని ఉంది. కానీ నేను ఆ ఉన్నత తలంలో చూసినవి అర్థం చేసుకోగలిగిన స్థితిలో ఉన్నప్పుడే ఆ తలాన్ని చూడడానికి అరుగురాలని కాగలనని గురువులు చాలాసార్లు చెప్పారు. మే 1997వ సంవత్సరం నాకు అత్యంత సన్నిహితుడు, ఆధ్యాత్మిక సలహాదారుడు అయిన రెవరెండ్ ఫిల్ లెపరోట్ క్యాన్సర్ వ్యాధి వల్ల మరణించారు. ఆయన అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఆయన ఉనికి నాకు తెలిసింది. మళ్లీ 3 నెలల దాకా ఆయన ఆత్మను నేను చూడలేదు. నేను ఆయన ఆత్మను చూసినప్పుడు నా దేవదూతల మాటలు గుర్తుకు వచ్చాయి. నేను చూసిన వాటిని ఒప్పుకోగలిగిన స్థితిలో ఉన్నప్పుడే నేను వేటినైనా చూడగలుగుతానని వారు నాతో చెప్పారు. ఫిల్ నా కళ్ల ముందుకు వచ్చినప్పుడు ఆయన రూపంలా కాకుండా ఆయనను ఒకానొక ఉనికిలాగా అనుభూతి చెందాను. ఇంకా అర్థవంతంగా వివరించాలి అంటే సాగదీయడానికి వీలైన పదార్థంలాగా కనపడ్డారు. నేను ఆయన ఆత్మను చూడగలిగాను. ఆ రూపం కదులుతోంది కూడా.
ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక పక్కన ఘనపదార్థంగా కనిపిస్తోంది, ఇంకొక వైపు నమ్మలేని ఒక పలుచటి రూపంలా కనిపిస్తోంది. మొట్టమొదట ఆయన నాకు ఒకానొక అనుభూతిలాగా స్పృశించారు. ఆయన రూపం నా ఆలోచనలోకి వచ్చింది. ఆ ఆలోచన నేను చేస్తున్న పనుల నుంచి తప్పించి నా మనసును కొంత సమయం నిలిపివేసింది. ఆ తరువాత నేను ద్రవరూపంలో ఉన్న ఆ శక్తిని చూశాను. అది వివరించడానికి చాలా కష్టంగా ఉంది. నేను బిగ్గరగా, "ఫిల్, అది నువ్వేనా?" అని అరిచాను. వెంటనే, "అవును, నేనే" అన్న సమాధానం నాకు స్పష్టంగా వినిపించింది. అప్పుడు ఆయనను నేను, ఇదివరకు నాకు కనపడిన రూపంలాగా తాను ఇప్పుడు ఎందుకు కనబడటం లేదు అని అడిగాను. అప్పుడు ఆయన నాతో తన శక్తి చాలా తేలికైనదని, అందుకే ఒకానొక ఉనికిలాగా కనిపిస్తున్నానని చెప్పారు. ఒకవేళ తాను ఫిల్ అని నన్ను నమ్మించడానికి అతడి రూపాన్ని ధరించగలనని కూడా చెప్పారు. నాకు ఆయన ఫిల్ అని తెలుసునని, నమ్మించాల్సిన అవసరం లేదని చెప్పాను. నేను సొరంగంలోని 4వ తలాన్ని సందర్శించానని, ఆయన ఆత్మ 5వ తలంలో ఉండడానికి పూర్తిగా అనుకూలంగా లేనప్పటికీ ఆయన అక్కడే నివసిస్తున్నారని చెప్పారు. కానీ ఆయనకు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు 4వ తలంలో నివసిస్తున్నందున ఆయన 5వ తలం నుంచి 4వ తలానికి వస్తూ పోతూ ఉంటానని చెప్పారు. నేను ఈ పుస్తకం ద్వారా అందరికీ 5వ తలం గురించి తెలియచేయటానికి దాని గురించి వివరించమని కోరాను. ఆ తలం గురించి అర్థం చేసుకోవటానికి మానసికంగా, భౌతికంగా నేనింకా తయారవ్వాలని చెప్పారు. నేను ఎప్పుడైతే ఆ తలం గురించి తెలుసుకోవడానికి అర్హత పొందుతానో అప్పుడు నాకు తప్పకుండా తెలియపరుస్తానని ఆయన చెప్పారు. కొన్ని నెలల తరువాత నేను ఆత్మతో ప్రయాణం చేయకుండానే భౌతికంగా 5వ తలాన్ని చూడగలిగాను. నా దృష్టిని అక్కడ కేంద్రీకరించాను. అంటే నా దివ్య దృష్టితో అక్కడ అంతా చూడగలిగాను. మొదట 4వ తలం చూసిన తరువాత అక్కడ నుంచి 5వ తలానికి ద్వారం కనిపించింది. ఒకానొక దేవదూత నాకు ఈ ప్రయాణంలో సహకరించింది. ఫిల్ మాదిరిగా ఆవిడను కూడా ఒకానొక ఉనికిలాగా అనుభూతి చెందాను. ఆ దేవదూత తెరవబడిన ఒకానొక ద్వారం వైపు చూపించి తనను అనుసరించమని చెప్పారు. ఆ ద్వారం ఎప్పుడూ తెరవబడే ఉంటుందని, ఎవరైనా ఆ ద్వారం గుండా ఉన్నత తలానికి వెళ్ళవచ్చునని, అయితే ఆ ద్వారం ఆధ్యాత్మికంగా ఎదిగిన వారికి మాత్రమే కనబడుతుందని చెప్పింది. అక్కడ చుట్టూ చాలా మంది దేవదూతలు ఉన్నారు. కానీ 4వ తలంలో కనిపించిన మాదిరిగా కాకుండా వారు ఎక్కువ చైతన్యాన్ని కలిగి ఉన్నారు. వారు చాలా గంభీరంగా కనిపించారు. ఆ తలంలో ఎక్కువ చైతన్యాన్ని అనుభూతి చెందినప్పటికీ అక్కడ శక్తి చాలా తేలికగా అనిపించింది. అక్కడ ప్రదేశం చూశాక ద్రవ పదార్థం జ్ఞప్తికి వచ్చింది. ఆ ప్రదేశం చూశాక ద్రవ, వాయు పదార్థాల మిళితంగా ప్రతి ఒక్కటి తేలుతున్నట్లు అనిపించింది. 5వ తలంలోని ఆత్మలు ఒకానొక ఉనికిలా ఉండి కావలసిన రూపంలోకి మారగలవని దేవదూత చెప్పింది. కానీ వాటికి ఆ అవసరం రాలేదు. అవి ద్రవ, వాయు పదార్థాలు మిళితంగా కదులుతూ ఎంతో ఉన్నత చైతన్యంతో అవి అపారమైన శక్తిని కలిగి ఉన్నాయి. కానీ అక్కడ చాలా తేలికగా ఉంది. 5వ తలంతో పోలిస్తే 4వ తలం చాలా బరువుగా ఉంటుంది. ఇక భూమి అయితే చాలా చాలా బరువుగా ఉంటుంది. మొదటిసారి భూమి మీద జన్మ తీసుకునే ఆత్మలకు ఇక్కడ శక్తి భారంగా అనిపించడం ఆశ్చర్యమేమీ కాదు. తేలికగా అనుభూతినిచ్చే ఆ శక్తిని వివరించమని దేవదూతను అడిగాను. దానికి ఆవిడ 5వ తలం ఎక్కువ దివ్య చైతన్యముతో పరమాత్మ మాదిరిగా అనుభూతినిస్తుందని చెప్పింది. అక్కడ నుంచి 7వ తలం వరకు దివ్య చైతన్యం పెరుగుతూ చివరకు పరిపూర్ణమైన ఆ పరమాత్మ శక్తితో నిండి ఉంటుంది. 5వ తలం నిర్వాణ స్థితికి ప్రారంభమని దేవదూత చెప్పింది. పూర్తిగా 5వ తలానికి చెందిన ఆత్మలకు మరుజన్మ ఉండదని, అక్కడ ఆత్మలకు భూమిపైన జన్మించడం ఇచ్ఛానుసారమని, కానీ భూమిపైన ఎక్కువ స్పందనలు ఉండడం వల్ల ఆత్మ భూమిపైన జన్మించదలుచుకోదని, క్లుప్తంగా చెప్పాలి అంటే 5వ తలంలో ఎదగడానికి, పాఠాలు నేర్చుకోవడానికి, నేర్పడానికి అక్కడ గురువులుగా ఉంటారు. 4వ తలంలో ఆత్మలకు కర్మలు ఉంటాయని, వాటిని తీర్చుకోవడానికి మళ్లీ మళ్లీ జన్మిస్తూ ఉంటాయని దేవదూత చెప్పింది. 5వ తలంలోని ఆత్మలకు కర్మలు ఉండవని,
అవి శారీరక బాధల నుంచి విముక్తి పొందాయని చెప్పింది. మరికొన్ని ఆత్మలు 5వ తలానికి చెందినవి అయినప్పటికీ భూమి మీద జన్మించి అందరికీ ఆదర్శంగా ఉంటూ ఎలా జీవించాలో నేర్పించడానికి వస్తూ ఉంటాయని చెప్పింది. వారినే మనం దైవాంశ సంభూతులుగా భావిస్తుంటాం. వారు కర్మచక్రాన్ని దాటేసి మనల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి భూమిపైన జన్మిస్తారు. ధన్యవాదాలు మాస్టర్స్. 2వ అధ్యాయమైన ఆత్మలోకంలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.